గీత 1వ అధ్యాయం 5వ శ్లోకం. ఓ జనక మహారాజా, జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో చెబుతా విను. ఈ గ్రంథం అంతా దేని గురించి చెప్పుద్దండి? ఒక ఆత్మజ్ఞాని స్థితి గురించి, జీవన్ముక్త స్థితి గురించి చెప్తా ఉంటుంది ఎప్పుడు. ఏమండి పోలిరెడ్డి గారు వింటున్నారా? పోలిరెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే, నా విప్రాదికో వర్ణః, ఏమండి, నా శ్రమి, నా అక్షగోచరాః, అసంగోసి నిరాకార విశ్వసాక్షి సుఖీభవ. ఓ జనక మహారాజా, ఓ రాజా, ఇక్కడ అష్టావక్రుడు బోధించేటువంటి సాక్షి స్వరూప స్థితి, ఇది సాక్షి తత్వ జ్ఞానం. ఈ సాక్షి స్వరూప స్థితి అంటే మనసుని గమనించే స్థితి. మనసుని గమనించే స్థితి అంటే మనసుకి అతీతంగా ఉన్న స్థితి. మనసుకి అతీతంగా ఉన్న స్థితి అని ఎలా చెప్తారండి సుబ్బారావు గారు అని అడగచ్చు మీరు. అంటే ఆకాశం మేఘాలకి అతీతంగా ఉందా లేదా? మేఘాలు నల్లటవి వస్తాయి, ఎర్రటవి వస్తాయి, కోపంగా ఉంటే మెరుపులు వస్తాయి, ఆనందంగా ఉంటే వర్షం వచ్చుద్ది. మేఘాలు ఎలా ఉన్నా ఆకాశం ఎలా ఉంటుంది? మేఘాలకి అతీతంగా ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఏం ధ్యానం చేస్తే ఆకాశం అలా అతీతంగా ఉంటుంది? ఏమి సమాధి చేయడం వల్ల ఆకాశం అలా మేఘాలకి అతీతంగా ఉంది? చెప్పండి. ఏమన్నా ధ్యానం చేస్తే ఉంటుందా అది? ఉంది. ఏమన్నా సమాధి చేస్తే ఉంటుందా అది? ఉంటుందా లేదా? మేఘాలకి అతీతంగా. ఏం రాంబాబు గారు, ఏం చేస్తే ఉంటుంది? ఏం సాధన చేస్తుంది? గమనించే దానిలాగా ఉంది. మేఘాలు ఎలా వచ్చి వెళ్తూ ఉన్నా, ఎలాంటి మార్పులు జరుగుతూ ఉన్నా, మళ్ళీ ఆకాశం లేదే మేఘాలు ఉండవు. ఏమండి అర్థమవుతుందా సార్? ఆకాశం లేదే మేఘాలు ఉండవు. మేఘాలు ఎలా వచ్చి వెళ్తూ ఉన్నా మేఘాలని గమనించే దానిలాగా ఉండటం వల్ల ఆకాశం మేఘాలకి అతీతంగా ఉంది. అలా నువ్వు కూడా సాక్షి స్వరూపంగా నీ మనసును గమనించే వాడిలాగా ఉంటే మనసుకు అతీతంగా ఉంటావు. అంతేగాని నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఏమొస్తాయి? ఇప్పుడు కంటే కూడా ఇంకా కొంచెం లోతైన ఏమన్నా వస్తాయి. కానీ ఆలోచనలు మాత్రం మనసుకు అతీతంగా మాత్రం ఉండలేకపోతూ ఉన్నాం. గమనించే వాళ్ళగా ఆకాశం, మేఘాలు, నీ స్వస్థితి మనసు. ఏమండి చూడండి ఉదాహరణ. ఏమండి అంటే అష్టావక్రుడు బోధించేటువంటి సాక్షి స్వరూప స్థితి ఏమన్నా అంటే మనసుని గమనించే స్థితి, అంటే మనసుకి అతీతంగా ఉన్న స్థితి, అంటే మనసు ఆలోచనల్ని గమనించే స్థితి. అది మనసు ఆలోచనల్ని గమనించే స్థితి. మీరు మర్చిపోవద్దండి, నేను మనసు ఆలోచనల్ని గమనిస్తూ ఉన్నా, ధ్యానంలో వచ్చేవాటిని గమనిస్తూ ఉన్నా, మెలకువలో వచ్చేవాటిని గమనిస్తూ ఉన్నా, ఇంతకుముందు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఉన్న ఆలోచనని గమనించా, ఇప్పుడున్న ఆలోచనని గమనిస్తున్నా. ఏమండి ఆ మనసు ఆలోచనల్ని గమనించే స్థితి అది వాస్తవం కాదా? సాక్షి స్వరూప స్థితి అంటే నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా రాంబాబు గారు. నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా యోగేందర్ గారు. నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా సుబ్బారావు గారు. అందరికీ పేరు పేరున చెప్పేది ఏందయ్యా అంటే, మీరు ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలి. అప్పుడే మీరు మనసుకి, దేహానికి, బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉండగలుగుతారు. చాలా ఈజీగా ప్రాక్టికల్. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడో ఇందామండి ఈరోజు. సాక్షి స్వరూప స్థితి అంటే సాక్షి తత్వం అంటే గమనించడం. అక్షి గమనించడం. ఏంటి సార్ యోగేందర్ గారు చాలా జాగ్రత్తగా గమనించండి. సాక్షి తత్వం అంటే నీ అంతరంగం, అంటే రాంబాబు గారు మీ మనసు, అంటే సత్యనారాయణ గారు మీ స్వస్థితి. అంతరంగం అన్నా మనసు అన్నా స్వస్థితి అన్నా ఒకటే. మీ అంతరంగం అద్దం లాంటిది. మీ మనసు యాక్చువల్గా అంటే బహిర్ముఖం అయినప్పుడు దాన్ని మనసు అంటారు, ఏమీ లేనప్పుడు దాన్ని అంతరంగం అంటారు. మీ అంతరంగం యాక్చువల్గా అద్దం లాంటిది. ఏమండి అద్దం లాంటిది అంటే నాతో పాటుగా అద్దం ఏం చేస్తుంది సార్? నీతో పాటుగా దృశ్యాన్ని చూస్తుంది. బాగా బాగా చూడండి ప్రాక్టికల్గా. అద్దం మీతో పాటుగా దృశ్యాన్ని చూస్తుంది.
చూడండి, నా మీతో పాటుగా దృశ్యంలో ఏ మార్పులు వచ్చినా అర్థంలో ఏ మార్పు లేదు. నీతో పాటు దృశ్యాన్ని అర్థం చూస్తున్నా మీలో దృశ్యంలో ఏ మార్పులు వచ్చినా అర్థంలో ఏ మార్పు లేదు. నీ అంతరంగం ఎలాంటిది? అర్థంలో ఎవరి గురించి చెప్తున్నాడు అండి? నీ స్వస్థితి గురించేగా, అవునా కాదా? నీ స్వస్థితి అలాంటిది. నాతో పాటుగా దృశ్యంలో ఎన్ని మార్పులు వచ్చినా అర్థాన్ని ఏమీ ప్రభావితం చేయవు కదా. స్పష్టంగా తేలిగ్గా అర్థమవుతుందా లేదా అందరికీ? ఏమండి పోలిరెడ్డి గారు, స్పష్టంగా అర్థమవుతుందా లేదా? నాతో పాటు అర్థం దృశ్యాన్ని చూస్తున్నా నాలో ఏ మార్పులు వచ్చినా దృశ్యంలో ఏ మార్పులు వచ్చినా అర్థం ఏమీ ప్రభావితం కావడం లేదనేది ఎంత స్పష్టంగా ఉంది, ఎంత స్పష్టంగా ఉంది. అంతే సత్యంగా, అంతే స్పష్టంగా మీ అంతరంగం కూడా మనోదేహాల్లో బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఏ మార్పు లేకుండా ఉంటుంది. మీ అంతరంగం, మీ స్వస్థితి. ఉదాహరణకి గాఢ నిద్ర, అంతే స్పష్టంగా అంతరంగం ఆ స్థితిలో ఉంటుంది. అలా ఉండటాన్ని సాక్షితత్వం అంటారు. ఏమండి, నెంబర్ 1, ఒకవేళ ఇది ఒకటి అర్థం కాలేదేమోనని మనకి రెండో ఉపమానంగా ఏం చెప్తున్నాడు అంటే, తెర లాంటిది నీ అంతరంగం. ఒక తెర లాంటిది మీ అంతరంగం అంటే మీ స్వస్థితి. తెర లాంటిది అంటే సాక్షితత్వంగా ఉంది. తెర ఏం చేస్తుంది? ఇప్పుడు సినిమా ముందు కూర్చుని మీరు సినిమా చూస్తున్నారు, తెర మిమ్మల్ని చూస్తుంది, చిత్రాలని చూస్తుంది, నీతో పాటు చిత్రాలను చూస్తుంది తెర. అవునా కదా? అంటే తెర లాంటిది ఏంటి? మీ అంతరంగం. మీ గురించే చెబుతుంది, మన అంతరంగం గురించే చెబుతుంది. తెర నాతో పాటు ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లుగా, అంటే నాతో పాటు చిత్రాలు వస్తూ ఉంటాయి, చిత్రాలు మారిపోతూ ఉంటాయి. చిత్రంలో ఏడుపు సీన్ వచ్చుద్ది, నవ్వే సీన్ వచ్చుద్ది, ఫైటింగ్ సీన్ వచ్చుద్ది, నేను చూస్తూ ఉంటా. తెర మీద కనపడే చిత్రంలో ఏడుపు వస్తే నేను ఏడవచ్చు కానీ, తెర మీద ఫైటింగ్ సీన్ వస్తే నేను ఉద్రేకం పోవచ్చు కానీ తెరలో ఏ మార్పు లేదు. తెరలో ఏ మార్పు లేదు. ఎన్ని తెరలు ఉంటాయి? ఒకటే తెర ఉంటుంది. తెరలో ఏ మార్పు ఉండదు. అంత స్పష్టంగా ఉంటుంది మన అంతరంగం, మన స్వస్థితి, మన స్వరూప స్థితి అంత స్పష్టమైంది. నా మనోదేహాల్లో ఏం జరుగుతున్నా నా అంతరంగం ఏమీ ప్రభావితం కాదు. తెర లాంటిది నా స్వస్థితి, నా స్వస్థితి. అవునా కదా సార్? అవునా కదా? 2 అయ్యా, నీకు ఈ 2 కూడా అర్థం కాలేదేమోనని 3వది ఇస్తున్నా చూడు. నీ అంతరంగం దీపం లాంటిది. నీ అంతరంగం ఒక దీపం లాంటిది. అంటే చీకటిలో ఉన్న దీపం నాతో పాటుగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. దీపం చూస్తుందా లేదా? నాతో పాటుగా దీపం, చీకటిలో ఉన్న దీపం నాతో పాటుగా దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. నేను అటు ఇటు తిరగచ్చు, నా కుటుంబంలో దృశ్యం అటు ఇటు ఎన్ని మార్పులైనా జరగచ్చు. దీపం ఓ సాక్షితత్వంతో నన్ను దృశ్యంలో వచ్చే మార్పుల్ని దీపం చూస్తూ ఉంటుంది. దేనికి ప్రభావితం కాకుండా. నేను ఏడవచ్చు, దీపం ఏడవటంలా దృశ్యంలో మార్పు రావచ్చు, కానీ దీపంలో మార్పు రావడంలో నీ స్వస్థితి దీపం లాంటిది, నీ స్వస్థితి తెర లాంటిది, నీ స్వస్థితి అద్దం లాంటిది. ఆ 3 ఎంత స్పష్టంగా ఉంది? అంత స్పష్టంగా ఉంటుంది నీ స్వస్థితి, నీ అంతరంగం. ఏమండి, అంత సమస్థితిగా, అంత శూన్యస్థితిగా ఉంటుంది, అంత శూన్యస్థితిగా ఉంటుంది. అబ్బాయి, అదే సాక్షి స్వరూప స్థితి అంటే. అట్లా ఉంటుంది సార్ అండి, అట్లా ఉంటుంది. నువ్వు ఓ మహారాజా మీ పేరుతో చెబుతున్నాడు అనుకోండి, ఓ సుబ్బారావు గారు, ఓ సాయిబాబా గారు, ఓ సత్యనారాయణ గారు, ఓ రాంబాబు గారు, నువ్వు
ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా. అలా ఉండటాన్ని సాక్షి స్వరూప స్థితి అంటారు. నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా. దట్స్ ఆల్. ఏం చెబుతుంది? యాక్చువల్గా నీ స్వస్థితి అలాంటిది, అవునా కాదా? ఏమండి, అర్థమవుతుందా సార్? నీ స్వస్థితి యాక్చువల్గా అలాంటిది. నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలయ్యా. అంటే ఒక అద్దం లాంటి, ఒక తెర లాంటి, ఒక దీపం లాంటి నీ స్వస్థితిలో నువ్వు ఉండాలయ్యా. నీ సాక్షి స్వరూప స్థితిలో నువ్వు ఉండాలయ్యా. యోగేంద్ర గారు, ఓకేనా సార్? ఎప్పుడైతే అటువంటి సాక్షితత్వ స్థితి ఏర్పడిందో నీకు, ఎప్పుడైతే అటువంటి సాక్షితత్వ స్థితి నీకు ఏర్పడిందో అప్పుడు ఓ మహారాజా అంటే మీ పేరే పెడుతున్నాడు అనుకోండి, అందరి పేర్లు చెప్పలేము. ఓ ఓ ఓ అబ్బాయి, ఎప్పుడైతే అలాంటి సాక్షితత్వ స్థితి నీకు ఏర్పడిందో అప్పుడు నీకు ఏకత్వం తెలుస్తుంది. నా సాక్షి స్వరూప స్థితే రాంబాబు గారి సాక్షి స్వరూప స్థితి, రాంబాబు గారి సాక్షి స్వరూప స్థితి నా సాక్షి స్వరూప స్థితే లక్ష్మీ గారి సాక్షి స్వరూప స్థితి. ఏకత్వం ఏర్పడుతుంది. ఓ నాలో ఉన్న సాక్షి స్వరూప స్థితి, ఆయనలో ఉన్న సాక్షి స్వరూప స్థితి, ఆయనలో ఉన్న సాక్షి స్వరూప స్థితి ఒక్కటే. అంటే సమస్త జీవరాశులు అన్నీ ఒక్కటే అన్న భావం ఏర్పడుతుంది. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఫైనల్ గోల్. సమస్త జీవరాశుల్లో నిన్ను, నీలో సమస్త జీవరాశుల్ని చూసుకోవడమే ఫైనల్. మనం ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని సమాధులు చేసినా అవతల వ్యక్తిలో నిన్ను చూసుకోకపోతే అవన్నీ అటర్ ఫ్లాప్. నేను బాబు గారు, అవన్నీ అటర్ ఫ్లాప్. సమస్త విశ్వము ఒకే చైతన్యముతో, విశ్వ చైతన్యముతో నిండి ఉంది అని తెలుసుకుంటావు నువ్వు. అప్పుడు అలా తెలుసుకోవాలి నువ్వు. సమస్త విశ్వము ఒకే విశ్వ చైతన్యముతో నిండి ఉంది అని తెలుసుకుంటావు. అలా తెలుసుకోవాలి. ఏకత్వ భావన అంటే నాలో ఉన్న చైతన్యమే సమస్త జీవరాశుల్లోనూ, అలాగే సమస్త జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాలో ఉంది అన్న భావన ఏర్పడటమే ఏకత్వ భావన. సమత, అందరినీ సమాన దృష్టితో చూడటం. అందరినీ, నువ్వు సుబ్బారావు గారిని ఎలాగ చూస్తావో ఓ బిచ్చగాడిని అలాగే చూడు. ఓ బిచ్చగాడిని, సుబ్బారావు గారిని ఎలా చూస్తావో ఒక జంతువుని, ఒక క్రిమి కీటకాన్ని కూడా అలాగే చూడు. ఏమండి, ఈ ఒక్క భావాన్ని అనేక మంది చాలా చాలా గ్రంథాల్లో నువ్వు ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని రచిస్తారనమాట. పత్రిజీ గారు నువ్వు పువ్వుల్ని కూడా ఎంతో ప్రేమతో, అది కూడా విశ్వ చైతన్యమే అన్న రీతిలో పువ్వుల్ని, ఆకుల్ని, కీటకాలని అన్నిటినీ అట్లా చూడవయ్యా అంటాడు. చూడండి ఎట్లా వచ్చేస్తుందో. సమత అంటే అందరినీ సమాన దృష్టితో చూడటం. నేను ధ్యానం చేసి, నేను సమాధిలో ఉండి, నేను బ్రహ్మానుభూతిని పొంది కూడా నిన్ను వేరేవాడిగా చూస్తే ఇంకా నా ఆత్మజ్ఞానం ఫ్లాప్ అయిపోయినట్టే కదా. నా ఆత్మజ్ఞానం ఫ్లాప్ అయిపోయినట్టే కదా. నాకు దండేసినప్పుడు నేను గౌరవం పొంది, నన్ను ఆయన తిట్టినప్పుడు నేను అవమానం పొందితే నేను ఆత్మజ్ఞానంలో అటర్ ఫ్లాప్ అయిపోయినట్టే కదా. సమానత్వం, సమత, ఏకత్వం లేనట్లే కదా. ఏమండి, అదే కదా గోల్. ఏమండి, సాక్షితత్వం ఇప్పుడు మీకు చెప్పాడండి. ఒక అద్దం లాంటి, ఒక తెర లాంటి, ఒక దీపం లాంటి సాక్షి స్వరూప స్థితి నీది అనుకుంటే, ఆ సాక్షి స్వరూప స్థితి అబ్బాయి ఏమండి, ఆ సాక్షి స్వరూప స్థితి ఒక పక్షి అనుకుంటే, మీ స్వస్థితి ఒక పక్షి అనుకుంటే, మీ ఉనికి, మీ అస్తిత్వం ఒక పక్షి అనుకుంటే, ఏకత్వము, సమత రెండు రెక్కలు. మీకు ఏకత్వం అనే రెక్క లేకపోయినా సాక్షి స్వరూప స్థితిలో ఉండలేరు. సమత అనేది లేకపోయినా సాక్షి స్వరూప స్థితిలో ఉండలేరు. అంటే మనం ఆత్మజ్ఞానంలో ఆత్మజ్ఞానిగా ఫెయిల్డ్. ఏమి లేకపోతే ఏకత్వము, సమత లేకపోతే, ఒక సాక్షి స్వరూప స్థితి ఒక్కటే మాత్రం ఉండి ఈ రెండు లేకపోతే పక్షి ఎగరలేదు. స్వాతంత్ర్యం రాదు, నీకు స్వేచ్ఛ రాదు. మన గోల్ ఏంటి? నేనుగా ఉండటం సహజం.
అదే సహజత్వం. నేనుగా ఉండాలంటే సాక్షి స్వరూప స్థితి నాది. ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉండాలంటే ఆ సాక్షి స్వరూప స్థితి అనే పక్షికి ఏకత్వము, సమత, 2 రెక్కలు, టాప్ లెవెల్. ఏకత్వం లేకపోయినా సాక్షి స్వరూప స్థితిలో ఉండలేవు. అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి వ్యవహారం లేకపోయినా మనం సాక్షితత్వంలో ఉండలేము. ఈ 2 రెక్కలు లాంటివి అనే భావన నీకుంటేనే నీకు ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభిస్తాయి. అవి గనక లేకపోతే ఈ మనోదేహాల పంజరంలో పక్షిలాగా బంధంలో ఇరుక్కుపోతాం. ఏకత్వము, సమత లేకపోతే ఈ మనోదేహాల పంజరంలో పక్షిలాగా ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోతాం. ఎప్పుడైతే ఈ మనోదేహాలను నువ్వు వేరు చేసుకున్నావో, అంటే ఈ మనోదేహాలని గమనించేవాడిలాగా ఉంటావో, అప్పుడు నీకు సమత ఏర్పడుతుంది, ఏకత్వము ఏర్పడుతుంది, స్వేచ్ఛ లభిస్తుంది. ఓకేనా సార్ అని చెప్పి, ఓ రాజా, నువ్వు ఏ కులానికి చెందినవాడివి కాదు, ఏ కులానికి చెందినవాడివి కాదు. అంటే వ్యవహార రీత్యా కొన్ని పెట్టచ్చు మనకి, బట్ నువ్వు ఏ కులానికి చెందినవాడివి కాదు, ఏ వర్ణానికి చెందినవాడివి కాదు, ఏ వర్ణానికి చెందినవాడివి కాదు, ఏ ఆశ్రమ వ్యవస్థకి చెందినవాడివి కాదు. మనకి బాల్యావస్థ, వృద్ధాప్య ఏయో పెట్టారు కదా, బాల్య యవ్వన అవస్థలకు కూడా చెందినవాడివి కాదు. ఏమండి, మన దేహము, మనసు ఏర్పరచుకున్న వ్యవస్థలు ఇవి. ఓ కులం, పేరు, నామం, రూపం, ఆశ్రమం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ కూడా దేహము, మనసు ఏర్పరచుకున్న వ్యవస్థలు. అర్ధరహితమైనవి, ఏమాత్రం అర్థం లేదు వీటికి. నేను ఫలానా కులం అన్నావా, అర్థం లేదు దానికి. నేను ఫలానా వర్ణం అన్నావా, అర్థం లేదు దానికి. నేను ఫలానా ఆశ్రమానికి, ఆశ్రమం అంటే ఆశ్రమాలు కాదు చెప్తాడండి. అండి, నేను బాల్య యవన వృద్ధాప్య అవస్థలకు సంబంధించిన వాడిని అనుకునేవాడివా, అర్థం లేనివి. అవన్నీ ఎలా ఉన్నాయి? కులం గమనించబడేదిగా ఉన్నది, వర్ణం గమనించబడేదిగా ఉన్నది, ఆశ్రమం నీ మనసుకు సంబంధించింది కదా, గమనించబడేదిగా ఉన్నది. నేను బాల్య యవ్వన వృద్ధాప్య అవస్థలో ఉన్నాను అనుకున్నావా, గమనించబడేవిగా ఉన్నాయి. అవన్నీ గమనించబడేవిగా ఉన్నాయి. గమనించేవాడు ఒక్కడే. ఎవరో? కులం గమనించబడుతుంది, వర్ణం గమనించబడుతుంది, ఆశ్రమం గమనించబడుతుంది, బాల్యం గమనించబడుతుంది, వృద్ధాప్యం గమనించబడుతుంది. గమనించబడేవి ఎన్ని ఉన్నా గమనించేవాడిగా నువ్వు ఒక్కడివే. అవునా కాదా సార్? నువ్వు ఒక్కడివే. ఏమండి, ఈ మనోదేహాలకు సంబంధించినవి ఏవి నువ్వు కావు అన్న భావంతో నువ్వు ఉన్నట్లయితే, ప్లీజ్ సార్ దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ మనోదేహాలకు సంబంధించినవి ఏవి నువ్వు కావు అన్న భావంతో ఉన్నట్లయితే నీ మనోదేహాలని గమనించటం నీకు అలవాటు ఉంది. ఇవేవి నేను కాదు అన్న భావంతో నువ్వు ఉన్నట్లయితే ఈ మనోదేహాలని గమనించడం నీకు అలవాటు అవుతుంది. చాలా బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. అంటే ఆ సాక్షి స్వరూప స్థితి ఇంద్రియాలకు గోచరం కాదు. నువ్వు అనుభూతి పొందాలి, అంటే నువ్వు తెలుసుకోవాలి. అనుభూతి అంటే నువ్వు అనుభూతి పొందాలి. ఎవరైతే సాక్షి స్వరూప స్థితిని అనుభూతి పొందుతారో వాళ్ళు ఇక మనోదేహాలతో తాదాత్మ్యత చెందరు. ఏమండి, అసంగోసి నిరాకార విశ్వసాక్షి సుఖీభవ. బాహ్య ప్రపంచం పైన, ద్వంద్వాల విషయాలపైన మనకు ఏ సంగత్వం ఉండకూడదు. బాహ్య ప్రపంచ వస్తువుల విషయాలపైన, దేహం పైన, మనసు ఆలోచనల పైన, అంటే ద్వంద్వాల విషయం పైన ఏ అటాచ్మెంట్ ఉండకూడదు, ఏ సంగత్వం ఉండకూడదు. జీవితం అంతా నీకు ద్వంద్వాలుగానే ఉంటాయి. 9వ అధ్యాయం చదువుతున్నారు కదండి. మీ పేరు ఏందండి? సత్యనారాయణ గారు. కొంచెం దీంట్లోంచి పక్కకెళ్ళి ఒక్క మాట అడుగుతున్నాడండి. ఇప్పుడు సూర్యనారాయణ గారు ఒక పెద్ద తపస్సు చేసిన ఆయనండి. మీ పక్కన ఉన్న రాము గారు పెద్ద మహర్షి. ఆయన పక్కన ఉన్న లక్ష్మీనారాయణ గారు
పెద్ద యోగి, మీకు ఈ పక్కన ఉన్న లక్ష్మి గారు పెద్ద మహాత్మురాలు, మీకు ఆ పక్కన ఉన్న రాంబాబు గారేమో ఒక పెద్ద గురువు గారు. ఎంతమంది ఉన్నారు? బాగా తపస్సు చేసిన ఆయన ఉన్నాడు, బాగా యోగి ఉన్నాడు, బాగా మహాత్ముడు ఉన్నాడు, మంచి గురువులకే గురువు అయినటువంటి గురువు ఉన్నాడు. ఏమంటే వీళ్ళందరూ చెప్పేది వింటే మీకేం కలిగింది? ఒకరికి ఒకరి సంబంధం లేదు. అసలు మీకేం కలిగింది? తప్పు దారి ఒక నిర్వేదం కలిగింది. ఎందుకని? ఒకరికి సూర్యనారాయణ గారేమో ద్వైతం గురించి చెబుతున్నాడు, రాము గారేమో విశిష్టాద్వైతం గురించి చెబుతున్నాడు, ఆయనేమో అద్వైతం గురించి చెబుతున్నాడు, ఆయనేమో ఇంకో ధ్యానం గురించి చెబుతున్నాడు. ధ్యానంలో కూడా 1000 రకాలు ఉండే ఇంకో ధ్యానం గురించి చెబుతున్నాడు. ఈ మహాత్మురాలేమో ఇంకోటి చెబుతుంది, ఈ సుబ్బారావు గురువేమో ఎక్కడా లేనట్టుగా ఇంకోటి ఏదో తీసుకొచ్చి చెబుతున్నాడు. ఇవన్నీ వినటం వల్ల అష్టవక్ర గీత జనక మహారాజుకి ఏం చెబుతున్నాడు? ఓ జనక మహారాజా, నీకు విరక్తి కలగడం లేదా? విరక్తి కలగడం లేదా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఏమంటే సుబ్బారావు గారు చెప్పేదాన్ని యుగంధర్ గారు ఖండన చేసేసి ఆయన ఏదో చెప్పేస్తున్నాడు. ఏమంటే యుగంధర్ గారు చెప్పిన దాన్ని రాంబాబు గారు ఖండన చేసేసి ఆయన ఏదో చెప్పేస్తున్నాడు. మేము ముగ్గురు చెప్పిన దాన్ని ఈయన ఖండన చేసేసి ఈయన ఏదో చెప్పేస్తున్నాడు, ఈయన ఇష్టం వచ్చినట్టు. మన నలుగురు చెప్పేదాన్ని సుబ్బారావు గారు సూర్యనారాయణ గారు కలిసి ఇంకో సాటుకి వెళ్తున్నారు, ఆయన ఇంకోటి చెప్పేస్తున్నాడు. ఓ జనక మహారాజా, వీళ్ళందరూ చెబుతుంది నీకు విరక్తి కలగడం లేదా? విరక్తి కలిగి మీరు చెప్పొద్దండి, ఇది ఒక్కటి చాలు కదయ్యా నీకు అన్నాడు. ఆ డైలాగ్ గుర్తుందా మీకు? ఆ డైలాగ్ గుర్తుందా? ఏమండి, ఇది ఒక్కటి చాలు కదయ్యా నీకు. అవన్నీ వింటుంటే ఆయన మేడ అంటాడు, ఈయన మిద్దె అంటాడు, ఆయన డాబా అంటాడు, నీకు విరక్తి వేయడం లేదా? ఇది ఒక్కటి చాలదా నీకు జనక మహారాజా? అండి, అది ఎప్పుడైతే విన్నారో మీరు, సుబ్బారావు మిమ్మల్ని పిలిస్తే, ఒకవేళ ఆయన మంచి యోగ్యత ఆయన మిమ్మల్ని పిలిస్తే, ఒకవేళ ఆయన బాగా తపస్సు చేసిన ఆయన కదా ఆయన మిమ్మల్ని బాగా పిలిస్తే, ఒకవేళ మనం వెళ్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? 2 వ్యవహారాలు చెప్పాడు కదా, వాటిల్లో పడిపోయామని అర్థం. ఏం సార్, ఎంత టాప్ లెవెల్లో చెప్పుకొచ్చేసాడు అది. ఏమండి, అంటే జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటాయి, జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటాయి. ఏమండి, ఈ అబ్బాయి పేరు ఏంటండి, యుగంధర్ గారు, ద్వంద్వాలు అంటే 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 కొంచెం అర్థం కావాలి, మాకు అర్థం కావాలి, అందుకని ఆలోచనలు ఏంటి అసలు అయ్యి? బాహ్య ప్రపంచంలో దేహం మనసు ఏంటి అసలు అయ్యి? అవి ద్వంద్వాలా? ఆగండి సార్, ఆగండి. మీరు చెప్తారండి 10 సార్లు విన్నారు, ఆయన ఆదివారమే కదా వస్తుంది అంటే ఇక్కడ జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది అన్నప్పుడు ఆయన ఏం ఊహించుకున్నాడో ఇక్కడ ఏం చెప్పబడుతుందో తెలియాలన్నమాట. అంటే జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది అంటే ద్వంద్వాలంటే ఆగండి సార్, ఆగండి. అయితే రాంబాబు గారిని యుగంధర్ గారిని లైన్లోకి తీసుకురావద్దా? జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది. ద్వంద్వాలంటే భలే చెప్పారండి. మరి మనసు అంటే అదేంటి? మనసు ద్వంద్వాలు ఒకటేనా? ఎట్టా సార్ పెద్దవాళ్ళు మీరు? ఏంటి జీవితం అంతా ద్వంద్వాలు అంటే బాహ్య ప్రపంచ విషయాలతో తాదాత్మ్యం చెందినప్పుడు, దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు, మనసు ఆలోచనలతో తాదాత్మ్యం చెందినప్పుడు ఏర్పడే సుఖదుఖాలు, గెలుపు ఓటములు, లాభ నష్టాలు, జయాపజయాలు, గౌరవ అవమానాలు, అవి ద్వంద్వాలు.
అవి ద్వంద్వాలు. ఓకేనా? జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుందా ఉండదా? యోగేంద్ర గారు ప్లీజ్, మీరు ఉపదేశం తీసుకున్నారండి, కొంచెం ప్రశ్నించాలి, లైన్లోకి లాక్కు రావాలి. జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుందా లేదా? ఎవరికి? నాకు జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది. ఆయనకి? ఎవరు మాట్లాడమాకండి. ఆయనకి? ఈ స్వామి గారికి ఏమండి? ఈ లక్ష్మణారుల వారికి? శ్రీకృష్ణ ఏం చెప్పారు? ఈయన జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది. బాహ్య ప్రపంచంతో అంటే మీరు తింటున్నప్పుడు కారం వేసిందని ఉప్పు వేసిందని ఒక భావన ఉంటుంది కదా. ఎవరికైనా జీవితం అంతా ద్వంద్వాలు ఉంటాయి. అది అంటే ఈయన దగ్గరికి ఎందుకు వచ్చామయ్యా అంటే ఒక ఆత్మజ్ఞాని అనుకునే ఆయనకి కూడా ద్వంద్వాలు ఉంటాయి. ఏం పోలిరెడ్డి గారు, జీవితం అంతా ద్వంద్వాలు ఎవరికైనా, నీకు ఏమండి, శివుడికి, కృష్ణుడికి, లక్ష్మణారుల వారికి, మీ వెనకమాల కూర్చున్న సాయిబాబా గారికి, మీ పక్కన కూర్చున్న సూర్యనారాయణ గారికి, మునిబాబు గారికి, పత్రిజీ గారికి జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది. ఆ విషయం తెలియడం కోసం మీకు డైలాగ్ని తీసుకొచ్చాడు. ఎవరో అతిథులు కారు. ఏమంటే మీరు ఊరికే కూర్చున్నారనుకోండి, అయ్యా నేను బాహ్య ప్రపంచంతో, మనసుతో, దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఊరికే కూర్చున్నారనుకోండి, ఊరికే కూర్చున్నప్పుడు శ్వాస ఆడుతుంది కర్మ, లంగ్స్ ఆడుతున్నాయి కర్మ, లివర్ ఆడుతుంది కర్మ. కర్మ లేకుండా, ద్వంద్వాలు లేకుండా జీవితం అంతా ఉండదు. మళ్ళీ ఈయనేమంటాడు? ద్వంద్వాల నుంచి నువ్వు విముక్తి పొందితేనే ముక్తి అంటాడు. అదేంటో పితరాటకం ఉందన్నమాట. ఇది అర్థం కావడం కోసం యోగేంద్ర గారు ప్లీజ్, ఏం కాదండి, అంటే జీవితం అంతా ఎవరికైనా ద్వంద్వాలుగానే ఉంటుంది. రాంబాబు గారు మాస్టర్ కదా, ఆయనకి అంటే పత్రిజీ గారితో సహా, లక్ష్మణాలు గారితో సహా, ఎవరికైనా, కృష్ణుడితో సహా, రమణ భగవానుల వారితో సహా, రామకృష్ణ పరమహంసతో సహా, జిడ్డు కృష్ణమూర్తితో సహా ఎవరికైనా సరే జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది. నువ్వు ఆ ద్వంద్వాలని గమనించేవాడిలాగా ఉండాలి. ధ్యానంలో 10 గంటలు కూర్చున్నా ద్వంద్వాలుగానే ఉంటుంది. యోగేంద్ర గారు, ఒకప్పుడు మునిబాబు గారి దగ్గర మీరు 10 గంటలు కూర్చుంటే ఎంతో ఆశ్చర్యం వేసింది. కదలకుండా నిశ్చలంగా కూర్చున్నారనమాట. ఇప్పుడు ధ్యానం చేయమంటే ఊగిపోతున్నారు. అర్థం కావట్లా సుబ్బారావు గారికి. అప్పుడు అంత నిశ్చలంగా ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకు ఊగిపోతున్నారు అని. ధ్యానం మనిషిని ఊగనేయదు. ఊగితే మనసు కదులుతున్నట్లు లెక్క. మనిషిని, సరైన ధ్యానం మనిషిని ఒక కర్రలాగా నిలబెట్టేస్తుంది సార్. ఊగటం అలవాటు పడితే ఇక్కడ ఊగుతావు, హిమాలయ పర్వతాల్లోనూ ఊగుతావు, పిరమిడ్లోనూ ఊగుతావు. మనసు కదలిక ఊగటమే. మనిషి స్వభావం ఏంటంటే ఊగటమే. ఒక్కసారి యోగేంద్ర గారికి తెలిసి వచ్చిద్దని చెప్పడం జరుగుతుందండి. ఒకప్పుడు ఆయన మనకి ఫోన్లో పెట్టాడు 10 hours నిశ్చలంగా, అలా ఏ కదలిక లేకుండా నిశ్చలంగా కూర్చున్నాడు. మొన్న ధ్యానంలో కూర్చోమంటే విపరీతంగా కదిలిపోయాడు. ఎందుకు కదిలిపోయాడు? సుబ్బారావు గారికి ఎంత బాధేసింది అనుకుంటున్నారు? ఏంట్రా యుగంధరు అసలు ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడేంటి, ధ్యానం అంటే అసలు ఎలా ఉండాలి? అవునా కాదా సార్? ధ్యానం అంటే ఎలా ఉండాలి? ఊగిపోవడం కాదు. ఆరోగ్యం కావాలంటే ఎన్ని రకాలుగైనా చేయొచ్చు. తలకాయ కింద పెట్టి కాలు పైకి లేపచ్చు, పొట్ట ఇవ్వచ్చు, తలకాయ ఇవ్వచ్చు. బట్ ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ఒక ఆకాశ స్థితిని పొందటం ధ్యానం, ఒక శూన్య స్థితిని పొందటం ధ్యానం. అవునా కదా సార్? యోగేంద్ర గారు ఒక్కసారి ప్లీజ్ అంటే మనం అభివృద్ధిలో రావాలి. ఈ ప్రశ్నను మనం వేసుకోకపోతే అభివృద్ధిలోకి రాలేము. ప్రతి క్షణం సుబ్బారావు గారు మొట్టికాయలు వేసుకుంటూ వస్తే కానీ ఈ స్థితి రాల. నేను చేసేదాన్ని సమర్థించుకోకుండా, హెడ్ మాస్టర్ ఎప్పుడు సమర్థించుకుంటూ ఉంటారు దేన్నైనా సరే. సమర్థించుకోకుండా నేను ఇంకా పై మెట్టెక్కాలి, నాలో ఏమన్నా తప్పులుంటే నేను తీర్చిదిద్దుకుని 4 మొట్టికాయలు వేసుకుని పైకి రావాలి. నా జీవితం వచ్చింది, ఈ జీవితంలో ముక్తి పొందాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నానంటే తాడో పేడో తేల్చేసుకోవాలి. అంతేగాని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళిపోవడం కాదు. రాంబాబు గారు, యోగేంద్ర గారు, ఓకేనా సార్? ఎంత యోగేంద్ర గారు అంటే ఎప్పటి నుంచి ఉంటున్నాడు అనుకుంటున్నారు? మీరందరికీ ముందు నుంచి ఉంటున్నాడు.
ఎప్పుడో భగవద్గీత చెప్పేప్పటి నుంచి 10 years బ్యాక్ నుంచి అందరికీ మంచిని తీసుకొచ్చేవాడు, మా అందరికీ ఫ్యాన్లు పెట్టేవాడు. అటువంటి సాధకుడు ఆ అబ్బాయి. ఏమంటే జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది. ద్వంద్వాలు లేకుండా ఎవరికి ఉండదు. సూర్యనారాయణ గారు ద్వంద్వాలు లేకుండా ఎవరికి ఉండదు. ఆ ద్వంద్వాలని గమనించేవాడిలాగా ఉండాలి. వాటితో ఏ సంగత్వం నువ్వు ఏర్పరచుకోకూడదు. ఆకాశం ఎలాగైతే మేఘాలను చూస్తూ ఉందో చూడండి సార్, ఒకసారి చూడండి అసలు అటు. ఆకాశం ఎలాగైతే మేఘాలను చూస్తూ ఉందో, ఓ యుగంధర్, ఓ సుబ్బారావు, ఓ రాము గారు, ఓ సత్యనారాయణ గారు, అలా నువ్వు సాక్షి స్వరూప స్థితిలో ఉండాలి. ద్వంద్వాలని గమనించేవాళ్ళలాగా ఉండాలి. నీ మనోదేహాల్ని గమనించేవాళ్ళలాగా ఉండాలి. కులం, వర్ణం, జాతి, బాల్య, యవనం ఇవన్నీ మనోదేహాలకు సంబంధించినవి. నువ్వు మనోదేహాల్ని గమనించేవాళ్ళలాగా ఉండాలి. నీ స్వస్థితికి, నీ సాక్షి స్వరూప స్థితికి ఏమన్నా ఆకారం ఉందా? ఏమన్నా రూపం ఉందా? ఏ ఆకారము లేదు, ఏ రూపము లేదు. విశ్వసాక్షి సుఖీభవ. విశ్వం అంటే నీ మనస్సే. నీ మనస్సును సాక్షిగా చూసేవాడా సుఖంగా ఉండు. సుఖంగా ఉంటూ అంటే నీ మనసు ఆలోచనల్ని ఎప్పుడైతే గమనిస్తూ ఉంటావో అప్పుడు నువ్వు జీవితం అంతా సుఖంగా ఉంటావు. నీ మనసే విశ్వం. ఏమండి అంటే నువ్వు విశ్వాన్ని గమనిస్తూ ఉన్నావు, నీ మనసును గమనిస్తూ ఉన్నావు. అప్పుడు నువ్వు జీవితం అంతా సుఖంగా ఉంటావు. ద్వంద్వాల విషయాలకి నువ్వు ప్రభావితం కాకుండా ఉంటావు. నీకు ఉదాహరణ ఆకాశం. చూడు ఆకాశాన్ని. ఏమండి నువ్వు ఏ కులం, ఏ వర్ణ, ఏ బాల్యాది ఆశ్రమ వ్యవస్థలకి చెందినవాడివి కాదు. మనోదేహాలతో తాదాత్మ్యత చెందిన వారే అలా భావిస్తూ ఉంటారు. నేను కులానికి చెందినవాడిని, నేను వర్ణానికి చెందినవాడిని, నేను ఫలానానికి చెందినవాడిని అని ఎవరు భావిస్తారు? మనోదేహాలకి తాదాత్మ్యత చెందిన వాళ్ళు, వ్యామోహం చెందిన వారు మాత్రమే అలా భావిస్తారు. ఈ మనోశాస్త్రీయ వైజ్ఞానిక గ్రంథం మనం ఇంతకుముందు ఏర్పరచుకున్న భావాలన్నిటినీ కూడా పునాదులతో సైతం పెకలించి అవతల పారేస్తుందండి. అలాంటిది ఇది. ఏమండి మనోదేహాలతో తాదాత్మ్యత చెందిన వారే అలా భావిస్తూ ఉంటారు. నువ్వు నీ మనోదేహాలతో తాదాత్మ్యత చెందకుండా నువ్వు వాటిని గమనించేవాడివి. గమనించడం ఎలాగో చెప్తాడు. గమనించేవాడివి. నీ మనసుని సాక్షిగా చూచేవాడా సుఖంగా ఉంటావు అని చెప్పి ఇక్కడ సాక్షితత్వం నీకు ఎప్పుడు వస్తుందని చెప్పాడు. ఏకత్వము, సమత, రెండు రెక్కలు. వెరీ గుడ్ అండి. సత్యనారాయణ గారు లైన్లోకి వచ్చేసారండి. ఏకత్వము, సమత అనేటువంటి 2 రెక్కలు ఉన్నప్పుడే నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిలో, నీ స్వస్థితిలో ఉండగలవు. ఎప్పుడు ఏకత్వం నీకు తెలుస్తుంది? 1వ పాయింట్. ఏకత్వంలోకి దిగాలగా, నీకు సాక్షి స్వరూప స్థితి రావాలంటే ఏకత్వంలోకి దిగాలగా. పోలిరెడ్డి గారు రండి, లేకపోతే ఇటు లోపలికి. మనం ఏమండి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడంటే ఏకత్వం ఎలా పొందాలో నీకు చెప్పబోతున్నాడు అనమాట. ఫస్ట్ పాయింట్. ఎప్పుడు ఏకత్వం తెలుస్తుంది? మనం నామరూప గుణాలతో స్త్రీ పురుష భేదాలతో, కుల మత భేదాలతో అందరినీ చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళు అంతా వేరువేరుగానే ఉంటారు. నామంతో రూపంతో చూసామంటే రాంబాబు గారు వేరేగా ఉంటాడు, రాము గారు వేరేగా ఉంటాడు, సుబ్బారావు గారు వేరేగా ఉంటాడు, ఆవు వేరేగా ఉంటుంది. ఏమంటే ఏ పక్షి వేరేగా ఉంటుంది. ఏమంటే మనం నామరూప గుణాలతో, స్త్రీ పురుష భేదాలతో, కులమత భేదాలతో అందరినీ చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళు అంతా వేరువేరుగా ఉంటారు. అంటే ఏకత్వం అనే మాటకి ప్రసంగాలకే పరిమితం అవుతాం, కానీ ఏకత్వం మాత్రం మనకి రాదు. అందరినీ నామ రూప స్త్రీ పురుష భేదాలతో చూసామంటే ప్రసంగం ఇవ్వటానికి, ప్రసంగం వినటానికి పనికి వస్తాం, కానీ ఏకత్వం అనేది రాదు. వచ్చిందండి? రాదు. కానీ అందరం ఈ దేహాలతో, మనసుతో కాకుండా, ఆయన దేహం ఆయన మనసుతో కాకుండా, ఆయన దేహం ఆయన మనసుతో కాకుండా, సూర్యనారాయణ గారు ఆయన మనసు ఆయన దేహంతో కాకుండా, దేహం
ఎవరికి వాళ్ళకి వేరేగా ఉంటుంది, మనస్సు ఎవరికి వాళ్ళకి వేరేగా ఉంటుంది. నీ దేహం వేరేగా ఉంటుంది, నీ మనసు, మీ దేహం, నీ మనసు, ఏ రాంబాబు గారు, మీ దేహం మీ మనసు ఎవరికి వాళ్ళకి వేరేగా ఉంటుంది. ప్రతి క్షణం దేహం మారిపోతూ ఉంటుంది, మనసు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అందరూ పీల్చుకునే గాలి ఒక్కటే, నీరు ఒక్కటే, ఆకాశం ఒక్కటే, అంటే పంచభూతాలు అందరికీ ఒక్కటే. అలాగే అందరి మనోదేహాలు వేరుగా ఉన్న, అందరి అణువుల లోపల ఉన్న చైతన్యము ఒకటే. మనోదేహాలతో చూస్తే వేరువేరుగా ఉంటున్నాయి. అలాగే అందరి అణువుల లోపల ఉన్న చైతన్యము అందరికీ ఒకటే ఉంటుంది. మీ అణువుల లోపల ఉన్న చైతన్యం, నా అణువుల లోపల ఉన్న చైతన్యం వేరే వేరేనా ఒకటే? ఏమండి, మీ అణువుల లోపల ఉన్న చైతన్యము, ఆవు అణువుల లోపల ఉన్న చైతన్యము వేరే వేరేనా ఒకటే? ఓకేనా సార్? జీవం దగ్గరికి వెళ్తున్నాడు, ఇంకా నిర్జీవం దగ్గరికి వెళ్ళాల రాలా. అంటే ఏమండి, అర్థమైందా సార్ రాంబాబు గారు? ఎవరి దేహాలు మనస్సులు వేరువేరుగా ఉన్నా, నామరూప గుణాలతో స్త్రీ పురుష భేదాలతో అన్నీ వేరువేరుగా ఉన్నా, అందరి అణువుల లోపల ఉన్న చైతన్యము ఒక్కటే. ఆ దృష్టితో నువ్వు ఎవరినైనా చూడాలి, కానీ అప్పుడే నీకు ఏకత్వం తెలుస్తుంది. లేకపోతే నీకు ఏకత్వం బోధపడదు. ఏకత్వం బోధపడకపోతే సాక్షి స్వరూప స్థితి, నీ స్వస్థితిలో నువ్వు ఉండలేవు. చూడండి, ఏకత్వం ఇది కదండి మనకు తెలియాల్సింది. ఈ ఏకత్వం ఏంటో తెలియకుండా నేను ధ్యానం చేస్తే, మీరు దండేశారు, దండ వేయించుకుంటా, ఈయన దండ వేయలేదు ఏందంట, ఇక అయిపోయినట్టే నా పని. ఏమండి, ఎట్లా ఉందండి? ఆ దృష్టితో మనం ఎవరినైనా చూడాలి, కానీ ఎక్కడన్నా రాంగ్ ఉందా? ఎవరినైనా ఆ దృష్టితో చూడాలి, కానీ అప్పుడే మనకి ఏకత్వం తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే, ఆయన ఎలా ప్రవర్తించినా, ఎవరు ఎలా ప్రవర్తించినా వాళ్ళ మనోదేహాలను బట్టి అలా ప్రవర్తించారు, కానీ అంతా చైతన్య స్వరూపులే, అందరూ చైతన్య స్వరూపులే అన్న భావన ఏర్పడినప్పుడు మాత్రమే ఏకత్వం తెలుస్తుంది. ఇదే ఫైనల్ గోల్. అండి, మూలం చూచినప్పుడు మాత్రమే ఏకత్వం తెలుస్తుంది. కుండలు ఎన్ని ఉన్నా ఏం చూసావు నువ్వు? అక్కడ మూలాన్ని చూసావు. కుండలు ఎన్ని ఉన్నా మూలం ఒకటే. మూలాన్ని చూస్తే ఏకత్వం తెలుస్తుంది. ఏమండి, ఆభరణాలు ఎన్ని ఉన్నా, యోగేంద్ర గారు చాలా బాగా చెబుతాడు ఇది, ఆభరణాలు ఎన్ని ఉన్నా బంగారం ఒకటే. అంటే మూలం ఒకటే, మూలం ఒకటే. శాఖలు ఎన్ని ఉన్నా వేరు ఒక్కటే, మూలం ఒక్కటే. జీవులు ఎందరున్నా మూలం ఒక్కటే. కుండలు ఎన్ని ఉన్నా మూలం ఒకటే, ఆభరణాలు ఎన్ని ఉన్నా మూలం ఒకటే, శాఖలు ఎన్ని ఉన్నా మూలం ఒకటే, జీవులు ఎందరున్నా మూలం ఒకటే. మూలం చూస్తే నీకు ఏకత్వం తెలుస్తుంది. అలా కాకపోతే నీకు భిన్నత్వమే గోచరిస్తుంది. మామూలుగా నువ్వేం చూడాలి? ఏకత్వాన్ని దర్శించాలి. వస్తున్నాయి, చాలా చాలా శ్లోకాలు వస్తాయి. ఏమండి, సాక్షితత్వం అంటే మళ్ళీ ఏకత్వం చెప్పాడు కదా, మరి ఒక రెక్క చెప్పినప్పుడు సాక్షితత్వం అంటే నేను ఇతరుల్ని చూడటం కాదు. మనకి ఇంతకుముందు సాక్షి అంటే ఏం చెప్పారు? నువ్వు ఇతరుల్ని, ఇతర దాన్ని గమనించడం సాక్షి అని ఇంతకుముందు మనకి చెప్పారు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అంటే, నాతో పాటుగా ఈ దృశ్యాన్ని చూడటం సాక్షి. నాతో పాటుగా నన్ను కూడా చూసుకోవాలి. నేను నాతో పాటుగా ఈ దృశ్యాన్ని చూడటం సాక్షితత్వం. అర్థం ఎలా ఉంది? నాతో పాటు దృశ్యాన్ని చూడటంలా, అలాగే నాతో పాటుగా ఈ దృశ్యాన్ని, దృశ్యం అంటే మనస్సు, నాతో పాటుగా ఈ దృశ్యాన్ని అంటే నాతో పాటుగా నా మనస్సుని నేను గమనించటం సాక్షితత్వం. దృశ్యం అంటే మనస్సేగా. ఏమండి, ఈ దృశ్యం, ఈ దేహం, ఇదంతా మనస్సే కదా. అంటే నాతో పాటుగా, ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వస్తున్నాడు కొంచెం సార్, నాతో పాటుగా నా మనస్సులో, నా దేహంలో ఏం జరుగుతున్నా నా అంతరంగం ఏమీ ప్రభావితం కాకుండా ఉండటం సాక్షితత్వం. అంటే
నాతో పాటుగా నా మనోదేహాల్లో ఏం జరుగుతున్నా, నాలో కూడా ఏం జరుగుతున్నా, నా మనోదేహాల్లో ఏం జరుగుతున్నా ఏమంటే నా అంతరంగం ప్రభావితం కాకుండా ఉండటం సాక్షి తత్వం అంటే. ఓకేనా సార్? అర్థమైందా? మెయిన్ ఏంటి అంటే మనోదేహాల్లో ఏం జరుగుతున్నా నేను ప్రభావితం కాకూడదు. అలా ఉన్నారు మహాత్ములు. ఉన్నారా లేదా? రమణ భగవాన్ వారు అందరు చాలామంది ఏమండి అంటే తామరాకు అంతరంగం, తామరాకు నీ అంతరంగం అంటే నీ స్వస్థితి, నీ సాక్షి స్వరూప స్థితి తామరాకు. దాని మీద నీటి బిందువుల్లో ఎన్ని భావాలు ఎన్ని విషయాలు పడినా తామరాకు ఏమన్నా అంటుకుంటాయా? పద్మపత్ర ఇవాంభస. ఏమండి అంటే అంతరంగం అలా ఉండటం సాక్షితత్వం అంటే. సాక్షితత్వం అంటే నిత్య ధ్యాన స్థితి. ఇదొక నిత్య ధ్యాన స్థితి, ఇదొక నిత్య ముక్త స్థితి, ఇదొక నిత్య ఆనంద స్థితి. ఏమండి తామరాకు ఎలా ఉంటుంది సార్? తామరాకులా ఉండాలంటున్నారు కదా. ఎంత ప్రాక్టికల్గా 5 మినిట్స్లో ఎలా చెప్పేశాడు? తామరాకు నీ అంతరంగం. ఏమందరు గారు బాగా అర్థమవుతుంది సార్. తామరాకు మన అంతరంగం. అవునా కాదా? కాదంటారా? అవును. తామరాకు మన అంతరంగం. తామరాకు దాని మీద నీటి బిందువుల్లా భావాలు విషయాలు ఎన్ని పడుతున్నా తామరాకుని ఎలా అంటుకోవో నీ అంతరంగం అలా ఉండటం సాక్షితత్వం. అంతరంగం ఆకాశంలా ఉంటుంది. మన అంతరంగం ఎలా ఉంటుంది? శూన్యం అండి. అసలు నా స్వస్థితి ఎలా ఉంటుంది? శూన్యం, ఆకాశంలా ఉంటుంది. మనసు ఆలోచనలేమో మేఘాల్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వివిధ రకాలుగా ఎలా మేఘాలు వచ్చి వెళ్తూ ఉన్నా ఆకాశం ఎలా నిర్మలంగా ప్రశాంతంగా మేఘాలని గమనిస్తూ ఉంటుందో ఏమండి అలా మన అంతరంగం నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి. ఆకాశం మేఘాలని గమనిస్తున్నట్లుగా మన జీవితం ఉండాలి. ఏమండి ఇప్పుడు ఒక్కసారి ఒక 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి ఒక్క మాట గుర్తు తెస్తున్నాడండి మీకు. ఏమండి ఆకాశం ముందు చూస్తున్నారుగా ఆకాశాన్ని. ఆకాశం మేఘాలు ఎలా వచ్చి వెళ్తూ ఉన్నా ఏం మార్పు లేదు. ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది, గమనిస్తూ ఉన్నది. ఏమండి మేఘాలు ఎలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా ఆకాశం ఎంత నిర్మలంగా ప్రశాంతంగా మేఘాలని గమనిస్తూ ఉంటుందో అలాగే ఆకాశం పైన గరుడ పక్షులు ఉంటాయి అన్నమాట. మీకు ఆ పేర్లు 16వ అధ్యాయం 14వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి అప్పుడు చెబుతాడు. ఆకాశం మీద ఉన్నటువంటి గరుడ పక్షి ఎలా ఉంటుంది? మేఘాలు ఎలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా దానికి ఎలా ఉంటుంది సార్? ఒకవేళ వర్షం కురిసిన మేఘాల్లో దానికి ఎలా ఉంటుంది? నిర్మలంగా ప్రశాంతంగా గమనించే దానిలాగా ఉంటుంది. ఆకాశం పైన ఉన్న గరుడ పక్షి నీ అంతరంగం అలాంటిది. నీ అంతరంగం అలాంటిది. ఏమండి ఆకాశంలా ఉండటం విష్ణు స్థితి. విష్ణువుకి ఎవరు వాహనం? అర్థమైందా సార్? అంతరార్థం ఏంటో? ఆకాశంలా ఉండటం విష్ణు స్థితి అంటే శూన్యం, ఏమీ ఉండదు. అంతరంగం ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉండటం విష్ణు స్థితి. విష్ణువుకి వాహనం పైన గరుడ స్థితి. విష్ణువు ఆ గరుడి మీద ఉంటాడు కాబట్టి ఆయన్ని విష్ణువు అన్నారు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వస్తాయండి. అంటే ఇవన్నీ ఎంత అంతరార్థాలంటే మన సాక్షి స్వరూప స్థితి గురించి చెప్పేవి ఇవన్నీ కూడా. కొన్ని పక్షులు ఉన్నాయండి, 2-3 పేర్లు చెప్తాడనమాట. అంటే అలా మన అంతరంగం ఆకాశం మేఘాలని గమనిస్తున్నట్లుగా ఆకాశంలా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి. అలాగే మనం సముద్రం దగ్గరికి వెళ్తాం. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు ఎలా ఉంటాయి? పైకి లేగుస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పడతా ఉంటాయి, కిందకి లేగుస్తూ ఉంటాయి. ఏమండి అవునా కదా?
యుగంధర్ గారు, ఇది సముద్రం అండి. అంటే మీరు కొంచెం బాగా అర్థం కావటానికి, ఇది సముద్రం, మీరు ఇక్కడ ఉండి చూస్తున్నారు. అలలు ఎట్లా ఉంటాయి? కొంచెం బాగా మీరు విఎస్ఆర్ కాలేజీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఉధృతం ఎలా ఉంటుంది? ఇది సముద్రం, ఇక్కడ ఉండి చూస్తే ఉధృతం బాగా ఉంది. మీరు విఎస్ఆర్ కాలేజీ దగ్గరికి వెళ్తే ఉధృతం కొంచెం తగ్గుతుంది. దుగ్గిరాలని చూస్తే ఏ అలలు కనపడవు. అంటే మీరు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ అలలు ఇంత విజృంభణగా కనపడుతున్నాయి. మీరు దూరం వెళ్ళే కొద్దీ అలల ప్రభావం అసలు ఏమీ కనపడతలేదు, దూరం వెళ్ళే కొద్దీ. అలాగే మీరు సముద్రం దగ్గర ఉన్నప్పుడు అలల ప్రభావం విపరీతంగా కనపడతా ఉంటుంది. లోతుల్లోకి వెళ్ళే కొద్దీ అలల ప్రభావం ఏమీ ఉండదు. అంటే లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఏముంటుంది? ఒక ప్రశాంత స్థితి ఉంటుంది, ఒక నిశ్చల ఏ అలలు లేనటువంటి నిశ్చల నీరవ ప్రశాంత స్థితి ఉంటుంది. ఏం సార్, గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తూ ఉంటే అలల ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఏమి ఉండదు. గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తున్నట్లుగా ఒక నిశ్చల నీరవ నిర్వాణ స్థితిలో నీ అంతరంగం ఉండటం సాక్షి తత్వం. ఇదే ప్రధానం. నీ స్వస్థితిని, నీ స్వరూప స్థితిని, నీ సహజ స్థితిని నువ్వు అలా ఉంచుకోవడం ప్రధానం. నిన్న మనం చెప్పుకుంది అదే కదండి. ఏమండి, ఇది తప్ప నేనేందో చెబుతానయ్యా అంటే, ఏమండి నీకు తెలియాల్సింది ఏంటి? ఇదే సాక్షితత్వం అంటే నిత్య ధ్యాన స్థితిలో ఉండటం. గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ఏ అలలు లేని ప్రశాంత స్థితిలో నీ అంతరంగం ఉండటం సాక్షితత్వం. ఏ మేఘాలు లేనటువంటి ఒక నిర్మల ప్రశాంత స్థితిలో ఉండటం, నీ అంతరంగం ఉండటం సాక్షితత్వ స్థితి. సాక్షితత్వ స్థితి అంటే జీవితం అంతా నిత్యం కళ్ళు తెరిచి నిత్య ధ్యాన స్థితిలో ఉండటం. కళ్ళు తెరిచి నిత్య ధ్యాన స్థితిలో ఉండటం, ఒక ఆకాశ స్థితిలో ఉండటం, ఒక శూన్య స్థితిలో ఉండటం. చెవులతో వింటున్నా, భలే మాట చెప్తున్నాడండి. చెవులతో వింటున్నా, చర్మంతో స్పర్శ గ్రహిస్తున్నా, కన్నులతో చూస్తున్నా, నోటితో రుచి గ్రహిస్తున్నా, ముక్కుతో వాసన చూస్తున్నా, నోటితో మాట్లాడుతున్నా, చేతులతో తీసుకోవడం ఇవ్వటం చేస్తున్నా, కాళ్ళతో నడుస్తున్నా, పరిగెత్తున్నా, ఏమండి ఏం చేస్తున్నా సరే చెవులతో వింటున్నా, నోటితో మాట్లాడుతున్నా, దేహంతో ఏం పని చేస్తున్నా, మనసులో ఏ ఆలోచనలు ఏ కర్మలు జరుగుతున్నప్పటికీ నీ అంతరంగం మాత్రం నిర్మలంగా ప్రశాంతంగా నిత్యం ఆకాశ స్థితిలో ఉండటం సాక్షి తత్వం. అదే నిత్య ముక్త స్థితి, అదే నిత్య ఆనంద స్థితి, అదే నిత్య సమాధి స్థితి, అదే నిత్య ధ్యాన స్థితి. భిన్నత్వంలోని ఏకత్వాన్ని దర్శించడమే సాక్షి తత్వం. ఏమండి, నీకు రాము గారిని చూసినప్పుడు ఆయన వేరేగా ఉన్నాడా? నీ సాక్షితత్వం ఏమైపోయింది? అండి ఇప్పుడు చెప్పండి రాంబాబు గారు, ఈ స్థితిని మనం పొందాలా లేదా? ఈ స్థితి మనకు అవసరమా లేదా? ఏమండి అవసరమా లేదా? ఇదే కదా ఫైనల్, ఇదే కదా గోల్. మనం ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని సమాధులు కూర్చున్నా ఇది రాకపోతే నేను ఎక్కడ ఉన్నట్లు? ఏం సార్? అలాగే సూర్యుని కాంతి ఎట్లా చెప్తున్నాడో చూడండి. సూర్యుని ఎంత ప్రాక్టికల్గా, ఎంత తేలిగ్గా చెప్పాడుగా. ఫస్ట్ రోజున మనకి భగవద్గీత అంత తేలికైంది కాదు ఈ అష్టావక్ర గీత. అసలు పెద్దోళ్ళు కూడా ఈ అష్టావక్ర గీత దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఇది అందరినీ పునాదులతో సైతం కూల్చి పడేస్తుంది, అందరికీ వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా సత్య ప్రకటనను తెలియజేస్తూ ఉంటుంది మనకి. ఇది ఒక సత్య ప్రకటనను తెలియజేస్తూ ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. సూర్యుని యొక్క కాంతి కిరణాలు, సూర్యుని యొక్క కాంతి కిరణాలు భూమి మీద పడటం వల్లే భూమి మీద వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఓకే, దీంట్లో
నో డౌట్. ఏమండి సూర్యుని యొక్క కాంతి కిరణాల వల్లే భూమి మీద వ్యవహారాలు ఏం జరుగుతున్నా, సూర్యుడు లేకపోతే భూమి మీద ఏ వ్యవహారాలు జరగవు. సూర్యుని యొక్క కాంతి కిరణాల భూమి మీద పడటం వల్లే భూమి మీద వ్యవహారాలన్నీ నువ్వు ఎలా చేసుకుంటున్నావు, నేను ఎలా చేసుకుంటున్నా. భూమి మీద వ్యవహారాలు ఎలా జరుగుతున్నా సూర్యుడిని ఏమన్నా ప్రభావితం అవుతున్నాడు సూర్యుడు? నేనే రాంబాబు గారి మీద ఇలా ఎండేశాను కాబట్టి ఆయన అన్ని పనులు చేసుకుంటున్నాడు, నేనే ఈ క్షేత్రంలో పంట పండటానికి కారణం అవుతున్నాను అని సూర్యుడు ఏమన్నా అనుకుంటున్నాడా? ఎంత స్పష్టంగా ఉంది ఇది. సూర్యుడికి ఎక్కడ దేంట్లోనూ ఏ అసంగత్వం లేదు, ఏ కర్తృత్వ భావన లేదు, ఏ భోక్తృత్వ భావన లేదు. అలాగే ఓ మిత్రులారా, మీ చైతన్య కేంద్రం నుంచి, అలాగే మీ చైతన్య కేంద్రం నుంచి సూర్యుడి నుంచి కాంతి కిరణాలు ఎలా భూమి మీద పడ్డాయో అలాగే మీ చైతన్య కేంద్రం నుంచి మీ మనసు ఆలోచనల ద్వారా ఆ ఆలోచనలు బయటికి రావడం వల్ల బయట వ్యవహారాలు మనం జరుపుకుంటున్నాం. బయట వ్యవహారాలు ఎలా జరుగుతున్నా కూడా నా చైతన్య కేంద్రం ఏమీ ప్రభావితం కాదు సూర్యునిలాగా. అంత స్పష్టమైంది నా అంతరంగం, నా స్వస్థితి. కానీ నేను ప్రభావితం అయిపోతున్నా, అది వేరే విషయం. సూర్యుడు ఎలా ప్రభావితం కాడో నా మనసు ఆలోచనలో, ధ్యానంలో కానీ, మెలకువలో కానీ, సమాధిలో కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా నా మనసు ఆలోచనలో నా చైతన్య కేంద్రం మాత్రం ఏమాత్రం ప్రభావితం కాదు. అంత స్పష్టంగా ఉన్నది. అంతే సత్యంగా, అంటే అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచ వస్తు విషయాల్లో ఏం జరుగుతున్నా, దేహంలో ఏం జరుగుతున్నా, నా మనసులో ఏం జరుగుతున్నా, నా యొక్క అంతరంగాన్ని, నా యొక్క చైతన్య కేంద్రాన్ని నేను జీవించి ఉన్నంత వరకు, నేను ఎరుగతో ఉన్నంత వరకు ఏవి ప్రభావితం చేయవు. అంత స్పష్టంగా నా అంతరంగం ఉంది. అలా నువ్వు ఉంచుకో, అది చెబుతుంది. ఉందా లేదా? ఏం సార్, నీ చైతన్య కేంద్రం లేదంటే నీ మనసు ఆలోచనలు బయటికి రావు కదా. నీ మనసు ఆలోచనల ద్వారా నువ్వు బయట ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నా నీ స్వస్థితి ఏమీ ప్రభావితం కావడం లేదు. బట్ నువ్వు అయిపోతున్నావు, వేరే విషయం. ఏమండి, అంటే ధ్యానం అంటే ఒక ఆకాశ స్థితిని పొందటం. ధ్యానం అంటే ఒక ఆకాశ స్థితిని పొందటం. సాక్షితత్వం అంటే మన అంతరంగం నిత్యం ఆకాశ స్థితిలో ఉండటం, ప్రతి క్షణం ఆకాశ స్థితిలో ఉండటం సాక్షితత్వం అంటే. సాక్షితత్వానికి ధ్యానం ఒక మార్గంగా ధ్యానం చేసుకుని సాక్షితత్వానికి రా. అర్థమైందా సార్? సాక్షితత్వం అంటే నిత్యం, ప్రతి క్షణం నిత్య ధ్యాన స్థితిలో ఉండటం, ఒక నిత్యం ఆకాశ స్థితిలో ఉండటం. ధ్యానం అంటే ఒక ఆకాశ స్థితిని పొందటం. సాక్షితత్వం అంటే నిత్య ఆకాశ స్థితిని పొందటం. దాంతో పని లేదు. ధ్యానం ఒక మార్గంగా నువ్వు ఆ సాక్షి స్వరూప స్థితిని పొందాలయ్యా. ధ్యానం ఒక మార్గంగా. ఓకేనా సార్? ఓకేనా? ఏమండి, మరి మేఘాలు ఎలా వస్తున్నా, సూర్యనారాయణ గారు, ఆకాశం ఎలా ప్రభావితం కావడం లేదు. ఏమండి, గాఢ సముద్రం అలలు ఎలా వస్తూ ఉన్నప్పటికీ కూడా గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితి ఎలా ప్రభావితం కావడం లేదో, సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడుతున్నా, భూమి మీద వ్యవహారాలు ఎలా ఉన్నా సూర్యుడు ఎలా ప్రభావితం కావడం లేదో, అంతే సత్యంగా, అంతే నిత్యంగా నువ్వు జీవించి ఉన్నంత వరకు, నువ్వు ఎరుగుతూ ఉన్నంత వరకు నీ అంతరంగం కూడా అంత స్పష్టంగా, అంత సత్యంగా, అంత సాక్షితత్వంతో ఉన్నప్పటికీ కూడా నేనెందుకు ప్రభావితం అయిపోతూ ఉన్నాను? అయిపోతున్నా కదా, తెలియాలిగా. ఎందుకు ప్రభావితం అయిపోతూ ఉన్నాను? ఎందుకు ప్రభావితం అయిపోతూ ఉన్నానంటే బాహ్య ప్రపంచ వస్తు విషయాలతో వ్యామోహం చెందటం వల్ల, దేహం మీద అభిమానంతో వ్యామోహం చెందటం వల్ల, మనసు ఆలోచనలతో వ్యామోహం చెందటం వల్ల, మెలకువలో కానీ ధ్యానంలో కానీ. ఏమండి, ఎందుకంటే అవి లేకపోతే నేను ఉండలేను.
బాహ్య ప్రపంచ వస్తువుల్లో ఏది లేకపోయినా అమ్మో నా జీవితం వృధా అనుకుంటున్నాం. నా మనసుకు తగ్గట్లుగా ఏది లేకపోయినా అమ్మో నేను వాళ్ళని మార్చేద్దాం అనుకుంటాం. నా దేహంలో ఏం జరిగినా, నా దేహానికి ఏమన్నా అయినా పర్లేదు. ఏమండి, ఎదురుగా సుబ్బారావు గారి దేహానికి ఏమన్నా అయ్యిందంటే గబగబా పరిగెత్తున్నాం చూడటానికి. నీ దేహమే కాదు, ఎవరి దేహం మీద కూడా దయ ఉండకూడదు అంటాడు లక్ష్మణారులు వారు. అష్టపాశాలతో నువ్వు బంధించబడి ఉన్నావని దయ అనేది మొదటి పాశం అని చెప్తా ఆ రోజుల్లో అయినా నీ దేహం మీదే కాదయ్యా, ఎవరి స్థూల దేహం మీద కూడా నీకు అభిమానం ఉండకూడదు. అంటే వెళ్ళకూడదు అంటే సుబ్బారావు గారు చనిపోతే చూడటానికి వెళ్ళకూడదా అని కాదు, ఎల్లు, నీ అంతరంగం ప్రభావితం కాకూడదు. అయ్యో సుబ్బారావు చచ్చాడే అని నువ్వు ఏడ్చావు అనుకో, అయిపోయినట్లెక్కే. నలుగురు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళు, చూడు, రా. నీ అంతరంగం ఫెయిల్డ్ కాకూడదు. నీ అంతరంగం ఫెయిల్డ్ కాకూడదు. ఏం సార్, అర్థమైందా? నుండి బుద్ధుడు గారు ఒక లేడీ తన పిల్లవాడు చనిపోతే అబ్బో అందరి తీరుస్తున్నాడని బుద్ధుడి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తే బుద్ధుడు ఏం చేస్తాడు అంటే ఏం చెప్తాడో మనం కూడా ఇందామని బుద్ధుడి దగ్గరికి వెళ్తే, అమ్మ గుప్పిడి ఆవాలు ఇచ్చి, ఏ ఇంట్లో అయితే ఎవరు చనిపోకుండా ఉంటారో ఆ ఇంట్లో ఈ గుప్పిడి ఆవాలు ఇచ్చి నా దగ్గరికి రామ్మా అంటాడు. ఏంటోలే అని ఆమె గ్రామం అంతా తిరిగిద్ది. అయ్యా మీ ఇంట్లో ఎవరన్నా చనిపోకుండా ఉండారా? ఎప్పుడు లేరమ్మా, మా తాతో మా ముత్తాతో చనిపోయాడంటే ఈ మధ్యలోనే బోధపడిపోయిద్ది ఆమెకి. అంటే అందరికీ ఇది జరిగేదే. ఆహా, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు ఈయన చెప్పకుండానే. అలాగా ఎవరన్నా చనిపోయినప్పుడు, ఎవరికన్నా బాధేసినప్పుడు చూడటానికి వెళ్ళటం మన ధర్మం. మనం వెళ్ళాలి, సమాజంలో ఉన్నాం కాబట్టి. అంతరంగం ఫెయిల్డ్ కాకూడదు. అంతరంగం ఫెయిల్డ్ కాకూడదు. ఏం సార్, అవునా కాదా సార్? అట్లా ఉండాలా లేదా? లేకపోతే మనకి ఆత్మజ్ఞానం ఎందుకు? మనకి రోడ్డు మీద గొడ్డగాసేవాడికి డిఫరెన్స్ ఏముందండి? ధ్యానాలు పెట్టుకుని, ఆత్మజ్ఞానాలు పెట్టుకుని, ఆదివారం ఏ పనులు అన్ని పనులు వద్దే ఆపేసి దీనికి రావడానికి వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి కదా. ఆడు ఒకేలాగా ఉండి మనము ఒకేలాగా ఉంటే ఎలాగా రాంబాబు గారు? ఇది మనోశాస్త్రీయ వైజ్ఞానిక గ్రంథం. అందుకని అన్నిట్లోనూ ఒకటి, అవి లేకపోతే నేను ఉండలేను అనుకుంటాం. దేహంతో తాదాత్మ్యం చెందుతాం, మనసు ఆలోచనలతో తాదాత్మ్యం చెందుతాం. అలా వ్యామోహంకి వెళ్ళటం వల్ల అంత స్పష్టంగా మన సాక్షి స్వరూపస్థితిగా మనం దాంట్లో ఉండలేకపోతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యంగా ఏందయ్యి అంటే అన్నింటిలోనూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు అట్లా చేశారు, మనం అట్లా ఉండకపోతే ఎట్లా? అతను అట్లా ఉన్నాడు, నేను అలా ఉండకపోతే ఎట్లా? అతను ఇది ఇట్లా చేశాడు, నేను అలా చేయకపోతే ఎట్లా? ఉంటున్నామా లేదా సార్ మన భావాలు? పైకి చెప్పకపోయినప్పటికీ ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, ప్రతి దాంట్లో, ఒక ప్రోగ్రాంలో కానీ, ఒక ధ్యానంలో కూర్చుంటంలో కానీ, ఎక్కడ ఏమంటే ధ్యానంలో కూర్చున్నామంటే అతను ఎట్ట కూర్చున్నాడు, నేను ఎట్ట కూర్చున్నాను, అతను గంట కూర్చున్నాడే. ఏమండి, అతను టాప్ లెవెల్లో గంట కూర్చుంటాడు, మీరు అసలు గంట బ్రహ్మాండంగా కూర్చుంటారు. మధ్యలో 2 సార్లు కళ్ళు తెరిచి వాడు అట్నే కూర్చున్నాడు, నేను కూడా అట్లా కూర్చున్నాలే అనే భావంతో మనకు తెలియకుండా మూసేస్తూ ఉంటాడండి. ఇవన్నీ ధ్యానంలో జరిగాయి సార్. భలే కంత్రి అన్నమాట ధ్యానం, భలే కంత్రిదండి ధ్యానం సార్. పిరమిడ్ ధ్యానం వాళ్ళు ఏమేమి చేస్తున్నారో చెప్పట్లేదు కానీ 50 పేజీల పుస్తకం ఉందండి. వాళ్ళు నాభికి ఒక తేగ గట్టి, సూర్యనారాయణ గారు మీకు తెలుసండి, నాభికి ఒక తేగ గట్టి సూక్ష్మ శరీరం ఎక్కడికో వెళ్ళిపోతుందని ఎన్ని జిమ్మిక్కులు చేస్తారనుకుంటున్నారు వాళ్ళు. ఈ చూసేవాళ్ళు అది చూడంగానే సుబ్బారావు చూసేస్తాడు కదా, ఒక గబక్కన ఒక 10 మందిలోకి వచ్చేసరికి నేను కూడా నా సూక్ష్మ శరీరంతో నాభికి తాడు కట్టేసి బౌద్ధ క్షేత్రంలో బుద్ధుడిని చూసి వచ్చా అంటాడు ఈయన. వీళ్ళు తప్పిట్లా కొట్టేస్తారు, అయిపోయింది. మనోభావాలు ఎక్కడ ఉంటాం మనం వచ్చింది దేనికి? ఏమండి, బయటోడికి మన కళ్ళు తెరిచి నువ్వు ఆ భావన పొందొచ్చు కదండి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాననే భావన నువ్వు కళ్ళు తెరిచి పొందొచ్చుగా, మళ్ళీ దానికి లేనిపోయిన ధ్యానం ఎందుకు? ఏమండి, గురకబెట్టి ఏమన్నా అన్నిట్లోనూ ధ్యానంలో ముఖ్యంగా ఇతరులతో పోల్చుకుంటాం. సాక్షి స్వరూప స్థితిలో మనకు వచ్చుద్ది. ధ్యానంలో మనం ఎట్లా పోల్చుకుంటాము ఇంకొకరితో ఏమండి, ఇతరులతో పోల్చుకోవడం, అనుకరించడం వల్ల
మన సాక్షి స్వరూప స్థితిలో ఉండలేకపోతున్నాం. కళ్ళెంటి నీళ్ళు వస్తున్నాయి సార్. మన సాక్షి స్వరూప స్థితి అలాంటిది, మనం ఉండలేకపోతున్నాం. ఎందుకు అనేది తెలుసుకోండి సార్. ఒక్కళ్ళన్నా చూడండి, దేహంతో వ్యామోహం చెంది దేహానికి ఏం జరిగినా ఒక నిరాశ నిస్పృహంలోకి వెళ్ళిపోతాం. అమ్మో ఏం జరిగిపోయిందో అని. ఏమండి వెంటనే నాకేదన్నా జరిగితే, నాకేదన్నా షుగర్ వచ్చిందనుకోండి, ఏళ్లలో షుగర్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు షుగర్కి? నాకు బీపీ వచ్చిందనుకోండి, ఈయన బీపీకి ఉందా, ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇంటికి వెళ్తాం, నువ్వు బీపీకి ఏంటి? మనం ఎప్పుడు అసలు ఎంత దేనావస్థలో ఉన్నామంటే ఆత్మజ్ఞానులం అండి. మనం ఆత్మ అజ్ఞానులం, పైకి ఆత్మజ్ఞానులం అని చెప్పుకుంటున్నాం. డంబాచారంగా ఉన్నాం. పైన పటారం లోన లొటారం సీతారాం అంటాడు కదా రేలంగి గారు. ఏమండి అంతా పైన పటారం సార్. ఆత్మజ్ఞానం ఇది కాదు సార్. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం ఆత్మజ్ఞానం అండి. నా సాక్షి స్వరూపస్థితి నేను ఎటువంటి పరిస్థితులు సంఘటనలు ఎలా ఉన్నా ఇతరులతో పోల్చుకోకుండా నా సాక్షి స్వరూపస్థితిలో నేను ఉండటం ఆత్మజ్ఞానం. అలా ఉండలేకపోతున్నాం. ఎందుకో ఒకసారి ప్రశ్న వేయండి. సుబ్బారావు గారు ఇంత ఘాటుగా చెబుతున్నాడు, వీడి దగ్గరికి రాకూడదు అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఏం సార్, వెళ్ళాలి ముందుకి అండి. ముఖ్యమైన మనసు ఆలోచనలతో తాదాత్మ్యం చెందిపోయి నా మనసుకు తగినట్లుగా అందరూ ఉండాలనే వ్యామోహం వల్ల మనం ఒక నిత్య ధ్యాన స్థితిని, స్వరూప స్థితిని, సాక్షితత్వంలో ఉండలేకపోతున్నాం. ఓ జనక మహారాజా అంటే ఓ సత్యనారాయణ గారు, ఓ రాము గారు, ఓ యుగంధర్ గారు, ఓ సూర్యనారాయణ గారు, ఓ సాయిబాబా గారు, ఓ పోలిరెడ్డి గారు, ఓ లక్ష్మి గారు చెబుతున్నాయనండి. వీటిపైన ఏదైతే 4 పాయింట్లు చెప్పాడో వీటిపైన మనకి ఎప్పుడైతే మోహం క్షయిస్తుందో తత్క్షణమే ముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే మోహం క్షయిస్తే తత్క్షణమే నువ్వు నీ స్వరూపస్థితిలో ఉండిపోతావు. ఆ ద్వంద్వాల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే మోక్షం. ఎప్పుడు? ఏ జన్మలో? నువ్వు ఇలా ఉంటే ఈ క్షణమే, వచ్చే జన్మ కాదు అసలు, ఇంకెప్పుడో కాదు. ఏమండి అంతరంగం ఏ మార్పు లేకుండా నిర్మల ప్రశాంత స్థితిలో, నిత్య ఆకాశ స్థితిలో ఉంటుంది. మన పుట్టుక నుంచి ఆ స్థితి ఉందా అబ్బాయి? నీ పుట్టుకే ఆ స్థితి తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం కాదు. నీ పుట్టుక నుంచి నీలో ఆ స్థితి ఉంది, అది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఓ జనక మహారాజా, జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తి పొందినవాడు ఈ స్థితిలో ఉంటాడు. ఫైనల్ ఈ శ్లోకానికి, జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు ఈ స్థితిలో ఉంటాడు. ఉంటావా ఉండవా చెప్పడమే మన ధర్మం. ఏమండి ఇది 1వ అధ్యాయం 5వ శ్లోకం. ఏమండి ఎంతసేపు పట్టిందండి ఇది. ఈరోజు మొదటిసారి రెండోసారి చెప్పిన దానికంటే కూడా